నా వీలైనంత వరకు ఈరోజు వీడియోని రాగా రికార్డ్ చేశాను. సో ఒక ప్రాపర్గా ఒక బేసిక్ యూట్యూబర్ అవుట్డోర్లో వచ్చి వర్కౌట్స్ చేయాలి అంటే చాలా కాన్ఫిడెన్స్ కావాలి. డిస్టర్బెన్స్ ఉంటుంది, నాయిస్ ఉంటుంది, ఫోటో బాంబింగ్ ఉంటుంది. ఇలాంటివన్నీ పేషెన్స్గా మంచిగా కాన్సన్ట్రేషన్ ఉంటే తప్ప చేయలేము. సో ఐ హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ. నా ప్రయత్నం అంతా ఒకటే అనమాట. వీలైనంత వరకు బిగినర్స్కి కావచ్చు, ఇంటర్మీడియట్స్కి కావచ్చు, హోమ్ వర్కౌట్స్తోనే ఫిట్గా హెల్తీగా ఎలా ఉండాలి, మజిల్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి హెల్తీ ఫుడ్తో, కస్టమైజ్డ్ ఫుడ్తోనే అని చూపించడమే నా ప్రయత్నం. సో మళ్ళీ నాయిస్ వస్తుంటే ఇగ్నోర్ చేయండి. ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో ఇలా ఉంటుంది కష్టాలు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. దిస్ మీ వినయ్. వెల్కమ్ బ్యాక్ టు వినయ్ ఫిట్ ఫ్యూజన్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద ఛానల్, ఎస్ ప్లీజ్ యూ ఆర్ వెల్కమ్ టు ద ఛానల్. సో కమింగ్ టు ద టాపిక్, ఈరోజు బ్యాక్ వర్కౌట్ అనమాట. సో ఈరోజు నుంచి నేను ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకొని మంచిగా రీసెర్చ్ చేసి ఐఎమ్ గెటింగ్ యూ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బిగినర్స్ అండ్ ఆల్సో ఫర్ ఇంటర్మీడియట్స్. సో అండ్ ఇంకొకటి, చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, సో అన్న రెసిస్టెన్స్ బ్యాండ్తోనే వర్కౌట్ చేస్తున్నారు కదా, మజిల్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అని. సో వెయిట్స్తో బాగా ఎఫెక్టివ్గా పడుతుందా లేకపోతే రెసిస్టెన్స్ బ్యాండ్తో ఎఫెక్టివ్గా పడుతుందా అని అడుగుతున్నారు. సో ఐ వాంట్ గివ్ ఏ వన్ సింపుల్ క్లారిటీ. బేసిక్గా నీ మజిల్ కావచ్చు, నీ బాడీలో ఏ పార్ట్ కన్నా కావచ్చు, దే డోంట్ నో దాట్ నువ్వు రెసిస్టెన్స్ బ్యాండ్తో వర్కౌట్స్ చేస్తున్నావా లేకపోతే వెయిట్స్తో వర్కౌట్స్ చేస్తున్నావు అని వాటికి తెలియదు. సో దే ఆల్ నీడ్ ద ప్రాపర్ ఇంటెన్స్, the concentration while you're workouting, the acceleration while you're doing variations and workouts. So if you target your muscle while you're doing with your body weights, also your body get improved and your muscle mass will get improved. So proper ga neeku undalsina basic fuel sources entra ante you need proper sleep, proper healthy food, vitamins, minerals and basic supplements anamata. So ivi unte chalu, వెయిట్స్ లిఫ్ట్ చేస్తేనే బాడీ పెరుగుతుంది, వెయిట్స్ లిఫ్ట్తోనే ఫిట్గా ఉంటాం, ఇలాంటివి ఉంటాయి చూడండి. ఇవన్నీ బేసిక్గా ఇమ్మెచ్యూర్డ్ ఉంటారు చూడండి, వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదనమాట. సో యా, కమింగ్ టు ద టాపిక్, ఈరోజు బ్యాక్ వర్కౌట్. మన ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే బెంట్ ఓవర్ రో, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎండ్యూరెన్సీ. మన స్టామినాని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో మోస్ట్లీ మీ గ్యాంగ్లో ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. సో జిమ్ ఎలా స్కిప్ చేద్దాము లేకపోతే వర్కౌట్స్ ఎలా స్కిప్ చేద్దాము, ఏదో ఒక ఎక్స్క్యూజెస్ కనిపెడుతూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ వాళ్ళని అవాయిడ్ చేయండి. సో బెంట్ ఓవర్ రో, ఫస్ట్ మేక్ షూర్ దట్ మీ బాడీ పోస్చర్ 40 to 45 degrees ఉండేలా చూసుకోండి అండ్ బెండ్ లిటిల్ యాజ్ మచ్ యూ క్యాన్. సో మీ ల్యాట్ని ప్రాపర్ పోస్చర్ పెట్టుకున్న తర్వాత జస్ట్ మేక్ షూర్ యువర్ గ్రిప్ ఈజ్ గుడ్ ఎనఫ్ అండ్ దెన్ యా లెట్స్ స్టార్ట్. స్లోగా మీ వీలైనంత వరకు మీ ఎల్బోని, బ్యాక్ని స్ట్రెచ్ చేయండి అండ్ హోల్డ్ ఇట్ ఫర్ 3 to 4 seconds అండ్ దెన్ రిలీజ్. సో ఇలా రెపిటేషన్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ సింగిల్ రెసిస్టెన్స్ బ్యాండ్, దట్ ఈస్ ఆల్సో ఎనఫ్. ఎందుకు అంటే మీ వీలైనంత వరకు సెట్స్ అండ్ రెపిటేషన్స్ని ఇంప్రూవ్ చేయండి. సో జస్ట్ ఓన్లీ వన్ ఫార్ములా, కనెక్ట్ యువర్ బ్రెయిన్ మజిల్, కాన్సన్ట్రేట్ చేయండి, మీ బ్యాక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. So that's how it works. So getting better every single day, that is all it matters. సో ఫిట్గా ఉండాలంటే ఎలా అయినా ఫిట్గా ఉండొచ్చు, మంచిగా ఇంట్లో ఉన్న ఫుడ్ని కస్టమైజ్ చేసుకుంటే హెల్తీగా ఉండొచ్చు. సో యా, 8 7 6 5 4 3 2 1. సో నేను వేరియేషన్ వైజ్ ప్రతి ఒక్క సెట్కి నా రెసిస్టెన్స్ బ్యాండ్ వెయిట్స్ అయితే ఇంక్రీజ్ చేస్తూ ఉంటా. సో టు మేక్ మై మజిల్ ఈవెన్ మోర్ ఇంటెన్స్ వైల్ ఐఎమ్ వర్కింగ్ అవుట్ ద వర్కౌట్, సేమ్ ఫార్ములా, బెండ్ యాజ్ మచ్ యూ క్యాన్, హోల్డ్ యువర్ గ్రిప్. మీ ఇన్హేల్ ఎక్సెల్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ కోర్ని టైట్ చేసుకోవాలి. ప్రతి వర్కౌట్కి చాలామంది చేసే తప్పులు ఏంటంటే దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది కోర్. కోర్ అనేది మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన లెగ్ వర్కౌట్స్ కావచ్చు, బ్యాక్ వర్కౌట్స్ కావచ్చు, ఎనీ అదర్ వర్కౌట్స్, సో మీ కోర్ స్ట్రెంత్ ఉంటే మీరు ఆ వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీ కూడా మీ వీలైనంత వరకు ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ ఒక షీల్డ్లా మనకి మన కోర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట.
ఆ ప్రాసెస్లో you could able to lift as much as weight with perfect form. కోర్ అనేది ట్రైన్ చేస్తుండండి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని స్కిప్ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి. యా 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. So same workout with 35 kg resistance band. So same formula. Yeah, let's begin with 20 repetitions. 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. సో మేక్ షూర్ దట్ మీరు ఎలా బిగిన్ చేశారో మీ ఎండింగ్ కూడా అంతే పర్ఫెక్ట్ ఫామ్తో వచ్చినట్టు. సో మీరు మంచి ఫామ్తో చేయకపోతే మీరు ఎన్ని రెపిటేషన్స్ చేసినా అది వర్త్లెస్సే. సో టైం తీసుకున్న పర్లేదు, జస్ట్ డూ పర్ఫెక్ట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సో మీరు తొందరగా వెళ్ళి ఏం చేయలేరు కదా. సో వర్కౌట్స్ ప్రాపర్గా ఎఫెక్టివ్గా పడితేనే మీ మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు అవర్ సెకండ్ వేరియేషన్, సింగిల్ ఆర్మ్ రోయింగ్. సో జస్ట్ మేక్ షూర్ యువర్ ఫుట్ వాజ్ లాక్డ్. నేను ఇలా లాక్ చేసుకుంటాను అనమాట. సో యా, లెట్స్ బిగిన్. జస్ట్ మీ ఆర్మ్ని మీ నీ కాడ సపోర్ట్ తీసుకోండి. 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. Same with the opposite leg. 15 repetitions. 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. So second set with 25 kg resistance band. As I say, I increase my weights for every set. Let's begin. 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. Yeah. 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. So same 35 kg resistance band. Let's count 20 repetitions. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
19, 20. Same 20 repetitions. The opposite hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Coming to a final variation, రెసిస్టెన్స్ బ్యాండ్తో డెడ్ లిఫ్ట్ అనమాట. సో డెడ్ లిఫ్ట్ చేయడం వల్ల మీ ఎండ్యూరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, మీ స్టామినా అనేది ఇంక్రీజ్ అవుద్ది, అండ్ ఆల్సో యువర్ మజిల్స్ విల్ గెట్ యాక్టివేటెడ్. గాయస్ అదనమాట సంగతి. ఈరోజు వర్కౌట్స్ అయితే అయిపోయిందనమాట. నా వీలైనంత వరకు ఈరోజు వీడియోని రాగా రికార్డ్ చేశాను. సో ఒక ప్రాపర్గా ఒక బేసిక్ యూట్యూబర్ అవుట్డోర్లో వచ్చి వర్కౌట్స్ చేయాలి అంటే చాలా చాలా కాన్ఫిడెన్స్ కావాలి. డిస్టర్బెన్స్ ఉంటుంది, నాయిస్ ఉంటుంది, ఫోటో బాంబింగ్ ఉంటుంది. ఇలాంటివన్నీ పేషెన్స్గా మంచిగా కాన్సన్ట్రేషన్ ఉంటే తప్ప చేయలేము. సో ఐ హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ. నా ప్రయత్నం అంతా ఒకటే అనమాట. వీలైనంత వరకు బిగినర్స్కి కావచ్చు, ఇంటర్మీడియట్స్కి కావచ్చు, హోమ్ వర్కౌట్స్తోనే ఫిట్గా హెల్తీగా ఎలా ఉండాలి, మజిల్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి హెల్తీ ఫుడ్తో, కస్టమైజ్డ్ ఫుడ్తోనే అని చూపించడమే నా ప్రయత్నం. సో మళ్ళీ నాయిస్ వస్తుంటే ఇగ్నోర్ చేయండి, ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో ఇలా ఉంటుంది కష్టాలు. సో యా, సీ యూ సూన్ విత్ నెక్స్ట్ వీడియో విత్ నెక్స్ట్ మజిల్. పేరు గుర్తుపెట్టుకోండి. వినయ్.